వెల్కమ్ టు క్రాస్ ఫైర్. ఈరోజు మనం చర్చించబోతున్న అంశం ఎగ్జిట్ పోల్స్ క్రెడిబిలిటీ. ఇంతకుముందు అనేక సర్వేలు జరిగినాయి, అనేక ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు ప్రిడిక్ట్ చేయగలవు, రాబోయేటటువంటి రిజల్ట్ ఇంతవరకు ప్రిడిక్ట్ చేయగలవు? ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఈ సర్వేలు ఎగ్జిట్ పోల్స్ అనేవి వచ్చి కొంత ఉత్కంఠకి గురి చేస్తూ ఉంటాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ సందడి ఎంతవరకు ఉండబోతుంది? ఒక ఎగ్జిట్ పోల్ నమ్మి పార్టీలు మేమే అధికారంలో రాబోతున్నాం అంటాం, కొన్ని పార్టీలు మేము అధికారం కోల్పోతున్నాం అనుకోవటం, ఇదంతా గందరగోళం జరుగుతుంటుంది. అసలు విశ్వసనీయత ఎంత? ఈ ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత ఎంత? ఆదివారం సాయంత్రం కల్లా ఈ ఎగ్జిట్ పోల్స్ యొక్క ఫలితాలు రాబోతున్నాయి. దాన్ని బేస్ చేసుకొని ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎవరు అధికారంలోకి రాబోతున్నారు, ఎవరు అధికారం కోల్పోబోతున్నారు అనేది కొంత ఉత్కంఠ తగ్గించే అవకాశం జరుగుతుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ నిజంగా ఈ విధంగా జరుగుతున్నాయా అని ఒకసారి పరిశీలిస్తే కొంతవరకు ఒపీనియన్ పోల్స్ కంటే ఎగ్జిట్ పోల్స్కి నిబద్ధత కనిపిస్తుంది. ఇది పార్టీలు ఏ విధంగా చూస్తున్నాయి, దీన్ని పార్టీలు ఏ విధంగా ఎగ్జిట్ పోల్స్ని పరిశీలిస్తున్నాయని తెలుసుకోవడానికి మనతో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమాన్ రాజశేఖర్ గారు ఉన్నారు. రాజశేఖర్ గారు, ఈ పోల్స్ జరుగుతున్నాయి, పోల్స్ జరిగినప్పటి నుంచి ఇప్పుడు ఈ ఎన్నికల్లో ప్రత్యేకంగా చాలా దూరం వచ్చేసింది. ఇది పోల్ జరిగిన దగ్గర నుంచి ఇక్కడ దాకా రిజల్ట్ వచ్చేదాకా ఉండేటప్పటికి ప్రతి ఒక్కరికి ఒక రకమైన టెన్షన్, ఆసక్తి, ఏం జరగబోతుంది అనేది ఉంది. అది కాన్ఫిడెన్స్ ఉంటుంది ప్రతి పార్టీకి. దాన్ని మీరు ఎట్లా చూస్తారు, ఆ ఎగ్జిట్ పోల్స్ని, అంటే ఆ ప్రామాణికతని? పూర్తిగా వాటి మీద డిపెండ్ అవ్వడం అనేటువంటిది పొరపాటు. అది ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఒపీనియన్ పోల్స్ ఉంటాయి. ఇప్పటివరకు ఆల్రెడీ చాలా సర్వేలు అనేటువంటి చాలా వరకు ఇప్పటివరకు జరిగినాయి. సో రేపు 19th ఎగ్జిట్ పోల్ రాబోతాం, 19th మోస్ట్లీ ఇది సండే. సో ఇవన్నీ అంటే మీరు అన్నట్లుగానే పూర్తి స్థాయిలో వాటి మీద నమ్ముకొని మనం ఏదో అంచనాలు వేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ పోలింగ్ సరళిని బట్టి, ఉన్న పరిస్థితులను బట్టి రాజకీయ పార్టీలు ఒక అంచనాకు వస్తాయి అన్నారు కదా. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏ అంచనాకు వచ్చి ఉంది పోలింగ్ సరళిని? మేము యాక్చువల్గా గత ఎన్నికల్లో కూడా మేము అధికారాన్ని కోల్పోయింది కేవలం 5 లక్షల ఓట్లతో. కాబట్టి దాన్ని బట్టి మేము ఇప్పుడు ఈ ఎన్నికల్లో, గత ఎన్నికల్లో జరిగినటువంటి పోలింగ్ శాతం, విధానము, ఇప్పుడు జరిగినటువంటి విధానము, పోలింగ్ శాతము కొంత డిఫరెన్స్ అనేటువంటిది మాకు కనపడింది. తర్వాత మాకున్న పార్టీ పరంగా మేము తీసుకునే కొన్ని జాగ్రత్తలు అయితే మేము ప్రజలకి ఏ మేరకు దగ్గరికి వెళ్ళాము అనేటువంటి విషయాన్ని కూడా ఒకసారిగానే గమనించుకోవటం, ప్రజలు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని విశ్వసించారు అనేటువంటి మాట కూడా ప్రజల నుంచి ఆ స్పందన కూడా మేము తెలుసుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు ప్రజలు నమ్మారు, ఆయన ఒకసారి అవకాశం ఇవ్వాలా అని ప్రజలు ఆశిస్తున్నారు. తర్వాత వచ్చేసి మాకు ప్రధానమైనటువంటి అంశాలు, మేమేమో వందల హామీలు ఏమీ లేదు. ఇప్పుడు మన సబ్జెక్ట్ వచ్చి ఎగ్జిట్ పోల్స్ దగ్గరికి వచ్చి, ఎగ్జిట్ పోల్స్లో మీ పార్టీ ఒక అంచనాకు వచ్చి ఉంటుంది. అదే దీన్ని బట్టి వచ్చి ఉంటుంది. అంటే ఎంతవరకు దగ్గరకు వచ్చారు హామీలను బట్టి ప్రజలు విశ్వసించింది 175కి అని చెప్పేసి ప్రజలు తీర్పు మాకు అనుకూలంగా ఉన్నటువంటిదని మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. ఎంత దగ్గరకు ఖచ్చితంగా ఎంత మా ఒక అంచనా ప్రకారం దాదాపు మరి 130 వరకు వెళ్ళేటువంటి అవకాశం మాకు ఉందని. మీ సర్వేలు మీరు చేసుకొని ఉంటారు, మీ ఎగ్జిట్ పోల్స్ మీకు ఉంటాయి. అంటే రేపు ఆదివారం ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ రాబోతున్నాయి. ఆ ఎగ్జిట్ పోల్స్కి రియల్గా జరిగేటటువంటి ఫలితాలకి ఆ సారూప్యం ఎంత ఉంది అనేది మన అంశం. ఈ అంశంలో మీ పార్టీ జరిపినటువంటి, ప్రతి పార్టీ జరుపుకుంటుంది ఒపీనియన్ పోల్ కానీ ఎగ్జిట్ పోల్ కానీ జరిగినప్పుడు, ఏ రేంజ్కి వచ్చారు మీరు, ఎక్కడ దాకా వచ్చారు? అదే ఇప్పుడు మాకంటే ఇతర సర్వేలు మాట అలా ఉంచితే ఆ సర్వేల గురించి మేమేం ఆలోచన చేయలేదు. మా అంచనాలు మాత్రం మేము వేసుకుంటున్నాం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ సర్వేలన్నీ కూడా కరెక్ట్గా అవుతాయి అనేటువంటిది ఏం లేదు. మేము ఎన్నో చూసాం.
ప్రభుత్వాలే ఇప్పుడు తమిళనాడులో అన్ని సర్వేలు చూసి డిఎంకే గెలుస్తుంది, ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కరుణానిధి అనేటువంటి సందర్భంలో అన్ని పేపర్స్, అన్ని సర్వేలు, అన్ని టీవీ ఛానల్స్ హెడ్లైన్స్ ఇస్తే ఏమైందండి చివరికి జయలలిత వచ్చారు. కాబట్టి ఈ సర్వేలు అనేటువంటిది మొన్నటికి మొన్న ఇక్కడ చేసినటువంటి తెలంగాణ ఎన్నికలు చేసినటువంటి సర్వేలు కూడా కొన్ని సర్వేలు వేరే విధంగా ఇచ్చినాయి, కానీ జరిగింది వేరే జరిగింది. ఒక్కసారి కాబట్టి ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మేము కూడా పూర్తిగా ఈ సర్వేల మీద అనేటువంటిది కాదు, కానీ మేము ప్రజల్ని నమ్ముకున్నాం. ప్రజలను ఏ విధంగా మరి మాకు మద్దతు ఇచ్చారని దాన్ని బట్టి మేము అంచనాలు వేసుకోవడం జరిగింది. అప్పుడు పుష్పలీల గారు మాజీ మంత్రి వర్యులు మనతో జాయిన్ అయ్యారు. మేడం, మీకున్నటువంటి అనుభవంలో, మీ రాజకీయ అనుభవంలో ఈ పోల్స్ జరిగిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ని కండక్ట్ చేస్తుంటారు. ఆ ఎగ్జిట్ పోల్స్కి ఉండే విశ్వసనీయత ఎంత? అంటే ఒక రెండు ఛానల్స్లో చిన్న దాంట్లో ఉన్న దాంట్లో కానీ, లేకపోతే ప్రజల్లో వాటి మీద ఉన్న ఒక ఇది కానివ్వండి, గతంలో కూడా చూసాము. చిన్నప్పుడు కొంత తారుమారైన దాంతో కొంచెం ఏకీభవించాల్సి వస్తుంది. అంటే ప్రజలు చాలా తెలియగలని వాళ్ళు, ఎందుకంటే మనం గతంలో ఉన్న రాజకీయంలో ఉన్న అనుభవం తక్కువ ఉండేది. ఎప్పుడైతే జనాల్లో అవగాహన పెరిగిపోయింది, రాజకీయాలంటే ఏంటి అన్నది నిర్ణయించుకున్నప్పుడు వాళ్ళు చైతన్యవంతులు అయ్యారు. కాబట్టి అందరి పార్టీలని చూసేస్తున్నారు, కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరికి వేస్తున్నారంటే అందరికీ బాతే అన్నట్టు ఎవరికి చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. అప్పుడు కొంత అర్థమయ్యేది, ఎందుకంటే సర్పంచ్ చెప్తేనో పెద్దవాళ్ళు ఎవరో చెప్తానో రే మన వాళ్ళకి వేసేయాలి అని చెప్తే ఖచ్చితంగా వేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళే వినని పరిస్థితి. ఒక ఇంట్లో 4 ఉంటే పోటీ చేసిన వ్యక్తికి, సపోజ్ పోటీలో ఉన్నాడు అనుకుందాం, సమ్ XYZ ఏ పార్టీలోనో ఉంటాడు, అతనికి ఓటు వేయమని చెప్తే ఇంట్లో ఉన్న ఆ 4 ఓట్లలో 1-2 పడిన సందర్భాలే ఉంటాయి, మిగతా 2 పడవు. అంటే ఒక ఇంట్లో ఉన్న వ్యక్తిగతంగా ఉన్న వాళ్ళే అలా అభిప్రాయాలు ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ఉండొచ్చు, ఉండాలి కూడా. కానీ ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్ అని తీసుకొని బేరేజ్ వేసుకొని మేము ప్రభుత్వానికి వచ్చేస్తున్నాము, మేము వస్తున్నాము అంటే గతంలో చాలా ఇచ్చిన వాళ్ళు కూడా అవన్నీ కూడా ఫెయిల్యూర్ అయ్యారు. అంటే ఒకసారి మీకు వచ్చిన రిపోర్ట్ లాస్ట్ ఎలక్షన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కి 6 to 10 వస్తాయి అన్నారండి. 6 to 10 వస్తాయి అన్నప్పుడు కాంగ్రెస్కి 5 వచ్చినాయి. దగ్గరకు వచ్చి టీడీపీకి ఏంటంటే యావరేజ్ తీసుకున్నప్పుడు 15 సీట్లు వస్తాయి అన్నారు, వాళ్ళు 16 తీసుకోగలిగారు. టీఆర్ఎస్ 8 to 10 వస్తాయి అన్నారు, వాళ్ళు 11 దాకా వచ్చారు. వైఎస్ఆర్సీపీకి 9 to 13 వస్తాయి అన్నారు, 9 దాకా వచ్చారు. అంటే ఒపీనియన్ పోల్స్ కంటే ఎగ్జిట్ పోల్స్ అనేది కొంచెం దగ్గరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు చెబుతున్న నేపథ్యంలో ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే 4 ఓట్లు ఎవరికి వేశారనేది ఆ 4 కూర్చొని మాట్లాడుకున్నా కానీ బయటకు రానటువంటి పరిస్థితిలో ఎగ్జిట్ పోల్స్ ప్రామాణికత ఎంత? అది నేను అంటున్నాను. సరే, దగ్గరగా ఉండొచ్చు మీరు అన్నట్టుగా గతంలో అనుభవాలు కానీ మీరు చెప్తున్నది కానీ ఎగ్జాక్ట్లీ కొంతవరకు పనిచేస్తాయి. అంటే వాళ్ళు ఏంటంటే ఫీల్డ్లో వెళ్ళేసి ఒక మామూలుగా రిపోర్ట్స్ తీసుకొని వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఉన్న గతంలో ఉన్న ఎమ్మెల్యేకి, ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యేకి, తర్వాత అప్పుడున్న ఓటు పర్సంటేజ్కి, ఇప్పుడున్న దానికి, తర్వాత వాళ్ళు తీసుకున్న పార్టీ పరంగా తీసుకునే నిర్ణయాలు కానివ్వండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రయారిటీ ఇచ్చినప్పుడు కానివ్వండి, లీడర్షిప్ను సెలెక్ట్ చేసుకోవడంలో కానివ్వండి, అన్నీ చాలా వరకు ఇప్పుడు పెరిగాయి. కాబట్టి దాంట్లో వాళ్ళకి ఎవరు పనిచేస్తారు, ఎవరు గట్టిగా పోరాడతారు, మాకు ప్రశ్నించే నాయకుడు కావాలి అనేది ఒక తీసుకొచ్చినప్పుడు అందరూ కూడా అదే లెవెల్లో ఆలోచనలు పడ్డారు. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రేపు రాబోయే దాంట్లో దగ్గర ఉండడానికి కూడా అవకాశం ఉంది, లేకపోలేదు. కానీ కొంతమంది ఎగ్జిట్ పోల్స్ ని అంటే వాళ్ళ ఒపీనియన్, ఇప్పుడు ఇందాక రాజశేఖర్ గారు చెప్పినట్టు వాళ్ళ సర్వేలను ఆధారం చేసుకొని క్యాబినెట్లను కూర్చుకోవటం, క్యాబినెట్ ఉండాలి, కొంతమంది ముహూర్తాలు పెట్టేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు జోక్ చెప్పనండి, ఇదివరకు అలా ఉండేది కాదండి. పంచాంగం ఉండేది, పంచాంగ శ్రవణం జరిపించేవాళ్ళు పార్టీలో ఎవరుంటే ఆ పంచాంగం చెప్తే మనం అనుకునే వాళ్ళు ఈ పంతులు గారు చెప్పింది కరెక్టే కదా, ఇది ఈ రోజు ఇప్పుడు పండుగలు కూడా 2 రోజులు చేసేసి కన్ఫ్యూజన్ చేసినట్టు. కానీ ఏ పార్టీకి ఆ పార్టీకి ఒక పంతులు ఉంటున్నాడు, ఒక పంచాంగం ఉంటుంది. ఇక ఈయన వచ్చేస్తున్నాడని గతంలో చెప్పేశారు, ఆయన ముఖ్యమంత్రి అయిపోతున్నానని చెప్పారు, ఆయన ముఖ్యమంత్రి అయిపోతున్నానని చెప్పిన వాళ్ళు కూడా రివర్స్ అయిన సంఘటనలు మనం చూసాం. అంటే ఎవరికి వాళ్ళు పబ్బంగా అనుకునే లెవెల్లో ఏదైతే ఉంటుందో ఎగ్జిట్ పోల్ వరకు వచ్చేసరికి కొంత మీరు అన్నట్టుగా పర్సంటేజ్ వాళ్ళు తీసుకున్న దానికి కొద్దిగా యావరేజ్ వచ్చే
దానికి నమ్మడానికి అవకాశం ఉంది. మీరు దగ్గర ఉన్నట్టు మీరు చెప్పిన అన్నారు రాజకీయ పంచాంగం ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్ అదే అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎగ్జిట్ పోల్లో కూడా గతంలో వచ్చినాయి కదా సార్, ఎన్నిసార్లు చూడలేదు, ఎన్ని ఎలక్షన్స్ చూడలేదు మేము కూడా 99 నుంచి ఇప్పుడు రాజకీయ అనుభవంలో ఎన్ని ఎగ్జిట్ పోల్ చూసాము, ఎంతమంది చూసాము. మీరు అన్నట్టుగా ఆల్రెడీ ప్రమాణ స్వీకారాలు డేట్లు పంతులతో మాట్లాడాలి ఇవన్నీ కూడా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నాకు ఈ పోటీపోలే నేను ముఖ్యమంత్రిని ఇది అని అంటే నేనేమంటున్నానంటే ప్రజాస్వామ్యం ఇది, డెమోక్రసీలో ప్రతి ఓటు కూడా వాల్యుబులే. ఒక ఓటుతో ప్రభుత్వాన్ని కూల్చేసిన సంఘటనలు మనం చూసేసాం. కాల్ తీసుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూ రైట్, తప్పకుండా. ఇప్పుడు కృష్ణరాజు గారు విజయవాడ నుంచి ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఆయన ఇటువంటి పోల్స్ చూసిన ఆయన ఈ ఎగ్జిట్ పోల్స్ నిబద్ధత గురించి కృష్ణరాజు గారిని అడిగి తెలుసుకుందాం. కృష్ణరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఈ ఎగ్జిట్ పోల్స్ మీద మీకున్న అనుభవంలో ఎగ్జిట్ పోల్స్కి ఉన్న విశ్వసనీయత ఎంత? వాటిని నమ్మవచ్చా? వాటిని బేస్ చేసుకొని ఈ గవర్నమెంట్లో ఫామ్ చేసుకుంటున్న పార్టీలకి ఏ విధంగా మనం ఇది కరెక్ట్ కాదా, దగ్గరకు వచ్చామా, దగ్గరకు రాలేదా అని ఎట్లా చెప్పగలం? ఒకటి, శివరాం ప్రసాద్ గారు, ఎగ్జిట్ పోల్స్ కి వచ్చేటప్పటికి వాటికి ఎన్నికలు అంటే పోలింగ్ అయిపోయిన తర్వాత ఇది వెలువడిన తర్వాత పెద్దగా ప్రయోజనం ఉండదండి. అదేంటంటే కేవలం మీడియాకి ఆసక్తి కలిగించే అవకాశం ఉంటుంది. తద్వారా ప్రజలకు ఏదో కొంత ఆసక్తి చర్చకి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎగ్జిట్ పోల్స్ అనేది ప్రభుత్వాన్ని మార్చలేవు. రెండోది, మన భారతదేశం వచ్చేటప్పటికి ఈ ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత అనేది సందేశాత్మకంగా మారింది. ఈ నిజంగా చెప్పాలంటే వీటిని ఎగ్జిట్ పోల్స్ కన్నా కూడా పెయిడ్ పోల్స్ గాను, అంటే ఎవరన్నా డబ్బులు ఇస్తే వాళ్ళకి అనుకూలంగా చేయడం ఎక్స్చేంజ్ పోల్స్ అనమాట. మీరు మాకు ఏదో ఉంది, మేము మీకు ఇస్తాం అనే విధంగా మారిందని చెప్పి ఒక అపవాదం ఎదుర్కొంటుంది. నేను ఎందుకు చెప్తానంటే మన భారతదేశంలో ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఏదో ఒక మీడియా సంస్థతో లింకేజ్ చేస్తున్నాయి. ఈ ప్రైవేట్ సెపాలజిస్టులు కానీ లేకపోతే ఈ సంస్థలు కానీ ఏదో ఒక మీడియా సంస్థలు లింక్ అయి ఉన్నాయండి. మీరు గమనించాలి విషయాన్ని. అయితే ఈ మీడియా సంస్థలన్నీ కూడా కార్పొరేట్ సెక్టర్ లో ఉండటం ఒకటి. రెండోది, ఏదో ఒక పార్టీకి, ప్రధాన పార్టీకి ఎఫిలియేట్ అయి ఉండటం అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ పార్టీతో ఎఫిలియేట్ అయిన మీడియా సంస్థలు ఎవరికన్నా ఎగ్జిట్ పోల్స్ చేయమని చెప్పినప్పుడు వాళ్ళు తమ పార్టీకి వ్యతిరేకంగా ఉండే విధంగా ఫలితాలు ఇస్తారని చెప్పి ఆశించడం అనేది అది మన అత్యాశ అవుతుంది. ఈ మీడియాతో లింక్ లేకుండా ఈ సంస్థలు నిష్పాక్షికంగా చేస్తే బాగుంటుంది, కానీ చేయట్లేదు. రెండోది, హలో ఒక్క నిమిషం అండి. ఇప్పుడు కృష్ణరాజు గారు ఇందాక ఏమన్నారంటే ప్రతి పార్టీకి ఒక మీడియా సంస్థ ఉంటుంది. ఆ మీడియా సంస్థ వారు చెప్పిన విధంగా, ఇందాక మీరు చెప్పినట్టు ప్రతి పార్టీకి ఒక పండితుడు ఉన్నట్టు, ఇందాక మేడం గారు చెప్పినట్టు ప్రతి పార్టీకి ఒక పండితుడు ఉంటాడు. ఆ పండితుడే ముందు ముహూర్తాలు పెట్టేస్తుంటాడు. అంటే ప్రతి పార్టీకి ఒక మీడియా సంస్థ ఉంటుంది. ఆ మీడియా సంస్థ పార్టీ దశ నిర్దేశిస్తున్నట్టు మేము గెలవబోతున్నామని ప్రకటించుకుంటున్నాను అన్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ప్రతి పార్టీకి ఒక మీడియా సంస్థ కాదు, కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి. కొన్ని మీడియా సంస్థలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొన్ని మీడియా సంస్థలు పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారిని మరి ఇప్పటి వరకు ముందుకు నడిపిస్తున్నాయి మీడియా సంస్థలే. వాటి ద్వారానే చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పటికీ. ఎందుకంటే మాట సాక్షి పత్రిక ఒకటి ఉన్నది, అది వేరే విషయం. సాక్షి పత్రిక ఇప్పుడు ఎగ్జిట్ పోల్ దానికి సంబంధించి అంచనాలు అంటే ఇప్పుడు ఎవరు వేసే అంచనాలు వాళ్ళు వేస్తారు, సహజంగా వేస్తారు. కాకపోతే నేనేమంటానంటే మొట్టమొదటి నుంచి వైసీపీ కూడా ఏమి ఆరోపిస్తూ ఉంది, కొన్ని పత్రికలు ఒక పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఓపెన్గానే మాట్లాడుతున్నామే, ఓపెన్గానే చెప్పాము కూడా. గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తాం, రేపు చెప్తాం జరిగిన వాస్తవాలని. సరే, ఏది ఏమైనా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఎవరు అంచనాలు వాళ్ళు ఎలాంటి అంచనాలు వేసుకుని మేము వేసుకుని వాళ్ళు వేసుకుని ఆల్రెడీ ప్రజలు తీర్పు ఇచ్చేసారు. వెయిట్ చేయాలంటే చెప్పానండి. నేను ఏం చెప్పానంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క మీడియా, ఒక్కొక్క మీడియాకి ఒక్కొక్క ఛానల్ అనుకోండి, పత్రికలు అనుకోండి, ఇలా పెట్టుకున్నారు.
సరే ఆయన చెడ్డాడా ఈయన మంచోడా అంటే 24 గంటల వ్యక్తిలాగా అది వాళ్ళ ఛానల్ కాబట్టి అవే న్యూస్ను చూపించుకోవడం కోసమని వాళ్ళ పబ్లిసిటీ ఏదో పబ్లిసిటీ మీ స్టంట్గా చేసుకోవడానికి కోసమని ఉపయోగించుకుంటున్నారు. ప్రజాస్వామ్యంలో పట్టుకొమ్మల్లా ఉండవలసిన ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, ఏవైనా ఈ గతంలో వాస్తవాలు రాసేవి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా అనుకోండి, మనకు తెలిసినంత వరకు కానివ్వండి పార్టీకి ఒక ఛానల్ అయితే ఉంది, ఒకరేమో డైరెక్ట్గా పెట్టారు, ఇంకొకరేమో ఇండైరెక్ట్గా పెట్టుకున్నారు. ప్రజల యొక్క న్యూస్ను కూడా తప్పుడుగా రాస్తే ఒక న్యూస్ ఉంటే దాన్ని 4 ఛానల్లో జరిగితే 4 రకాల అభిప్రాయాలు ఉంటాయి. అసలు ప్రజల్ని కన్ఫ్యూజన్ చేద్దామన్న ఉద్దేశంతో ఇప్పుడు మీ కళ్ళకు కనపడింది ఒక మనిషి చనిపోయాడు అనేది కరెక్ట్, ఎందుకు చనిపోయాడన్న కోణంలో ఆలోచించబడితే నీ దృష్టి లోపం, నువ్వు చూసేవి దాన్ని బట్టి నీకు పాజిటివ్గా కనిపిస్తే పాజిటివ్గా రాస్తావు, నెగిటివ్గా రాయాలనుకుంటే నెగిటివ్ దృష్టి ఉన్నాడు నెగిటివ్గా రాస్తారు. అలాగే 4 ఛానల్స్లో 4 రకాల అభిప్రాయాలు వస్తాయి ఒకే సంఘటన మీద, రైట్? ఒకటే సంఘటన. నేను చెప్పొచ్చేది ఏంటంటే కృష్ణరాజు గారు కూడా అదే చెప్తున్నారు, నేను చెప్పింది కూడా. కృష్ణరాజు గారు మేడము ఒక అభియోగం చేశారు, ప్రతి మీడియా హౌస్ వారి దృక్పథంతో మీడియా ఇస్తున్నారు కానీ వారి ప్రజల గురించి పట్టించుకోవట్లేదు అంటున్నారు. మీరు ఎడిటర్స్ అసోసియేషన్ ఏపీ ప్రెసిడెంట్గా ఈ ఆరోపణని ఎట్లా తిప్పికొట్టగలరు? అంటే ఆరోపణ తిప్పికొట్టడం అనే దానికన్నా కూడానండి, వారు చెప్పినట్టు నిజంగా నిజాయితీగా ప్రజల స్పందనని లేకపోతే ప్రజల మనోభావాల్ని రిఫ్లెక్ట్ చేయగలిగితే మన ప్రజాస్వామ్యం కూడా మంచిదండి. కానీ అందుకు భిన్నంగానే అటు రాజకీయ పార్టీలు ఇటు మీడియా సంస్థలు కూడా వ్యవహరిస్తున్నాయి. మొన్న దీన్ని మన పక్కతో కొట్టించే ఇంకొక విషయం చెప్తాను మీకు. మన భారతదేశానికి వచ్చేటప్పటికి జనరల్గా ఒపీనియన్ పోల్స్ లో మనకి 10 నుంచి 15% దాకా తేడా ఉంటే ఉండొచ్చు, అది ఒపీనియన్ పోల్స్ కాబట్టి, ఇది ఎలక్షన్స్ ముందు అయితే. కానీ ఎలక్షన్స్ తర్వాత జరిగే ఈ ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఇంచుమించు 10 నుంచి 15% తేడా వస్తుంది. చాలా సందర్భాల్లో ఈ ఎగ్జిట్ పోల్స్ లో చెప్పిన విషయాలకి కన్నా భిన్నంగా ఫలితాలు వచ్చినాయి. మీకు దానికి ఉదాహరణ మీకు ఏంటంటే, మన 1999లో వాజ్పేయి గారి ప్రభుత్వం ఒక ఓటుతో ఓడిపోయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చిన తర్వాత ఆ తర్వాత కార్గిల్ వార్ జరిగింది. ఆయన ఈసారి వాజ్పేయి గారు బ్రహ్మాండంగా గెలుస్తారు, మంచి మెజార్టీ వస్తుందని చెప్పి ఇంచుమించు అన్ని పోలింగ్ ఏజెన్సీస్ చెప్పినాయండి ఎగ్జిట్ పోల్స్ లో. అంటే వాళ్ళు చెప్పేది అంటే సుమారు 320 దాకా వస్తాయని చెప్పి ఈ పోల్ మేనేజ్మెంట్ సంస్థలు చెప్పినాయి. కానీ ఆయనకు వచ్చినప్పుడు 296 సీట్లు మాత్రం వచ్చినాయి. అలాగే మీకు 2004లో వచ్చేటప్పటికి ఇండియా షైనింగ్ అని చెప్పి ఒక నినాదం చేశారు మీ బీజేపీ వాళ్ళు, ఇండియా వెలిగిపోతుంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పి. కానీ జరిగింది ఏంటంటే ఈ పోల్ ఎగ్జిట్ పోల్స్ లో కూడా ఏం చెప్పారంటే ఆ పార్టీకి గ్యారంటీగా గెలుస్తుంది అని చెప్పి చెప్తే ఏమైంది, కాంగ్రెస్ పార్టీలోనే వాళ్ళ అలయన్స్ కలిపి బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చారు. మీకు ఇట్లాగే 2014 వచ్చేటప్పటికి ఎన్డీఏకి 276 సీట్లు వస్తాయని చెప్పి సుమారు చెప్తే కానీ 330 సీట్లు వచ్చినాయి. ఇవన్నీ మీకు ఇంకో ముఖ్యమైన ఢిల్లీ విషయానికి వచ్చేటప్పటికి 2017లో మీకు ఢిల్లీలో జరిగిన ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి 40 నుంచి 45 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పి మన అసెంబ్లీకి అవుట్ ఆఫ్ 70. కానీ వారికి ఎన్ని వచ్చినాయండి, 67 వచ్చినాయి. అట్లా మీకు బీహార్కి వచ్చేటప్పటికి 2015 బీహార్కి వచ్చేటప్పుడు అక్కడ కూడా సెంటింగ్ ఏంటంటే వాళ్ళు ఏంటి బీజేపీకి ఎక్కువ వస్తాయి, 127 దాకా వస్తాయని చెప్పి అన్నారు. కానీ వాళ్ళు వచ్చింది 55 సీట్లు మాత్రమే బీజేపీ వారి ప్రతిపక్షాలకి. ఇట్లాగా అనేక సందర్భాలలో ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి ప్రజల స్పందనని ప్రతిబింబించలేకపోయినాయి. దానికి కారణం ఏంటంటే ఈ సంస్థల్లో నిజాయితీ లేకపోవడం ఒకటండి. వీళ్ళు నిజాయితీగా ఉంటే ఏ మీడియా సంస్థకి ఎఫిలియేషన్ లేకుండా ఉంటే అది చేసేవారు. రెండోది, నిజానికి దేశవ్యాప్తంగా ఇటువంటి సర్వేలు చేయాలంటే కోట్లాది రూపాయల వ్యయం అవుతుంది. ఈ వ్యయాన్ని భరిస్తుంది ఎవరు? మనం అనుకున్న ఈ సీ వాటర్ కానీ చాణిక్య కానీ లేదా ఇటువంటి సంస్థలు ఉన్నాయి. వీటెవరికి కూడా అంతంత డబ్బులు పెట్టి ఉండదు. ఎట్లా వాళ్ళ ఏదైనా స్వచ్ఛంద సంస్థలా ఏవి కాదు కదండి, వాళ్ళకి ఎవరినో స్పాన్సర్ చేయాలి. కానీ ఆ స్పాన్సర్ చేస్తుంది ఎవరు? మళ్ళీ మీడియా సంస్థలు. మీకు అమెరికాకి వచ్చినప్పటికీ కొన్ని సంస్థలు ఉన్నాయి, మీకు పిఓ అనే సంస్థ కానీ లేకపోతే గ్యాలప్ కానీ, అవన్నీ కూడా వాళ్ళు ఒక ట్రస్టుల్ని ఏర్పడి చక్కటి సర్వేలు చేస్తున్నాయి ఎలక్షన్స్ అప్పుడు కానీ. కృష్ణరాజు గారు మీరు చెప్పే పాయింట్ అర్థమైంది. మీరు చెప్పే పాయింట్ అర్థమైందండి. ఎందుకంటే కొన్ని ఇప్పుడు సర్వే చేయాలంటే దానికి ఒక వ్యవస్థ కావాలి, ఆ వ్యవస్థని మేనేజ్ చేయాలంటే కొంత డబ్బు కావాలి. ఆ డబ్బు ఎవరిస్తున్నారు అన్న దగ్గర వాళ్ళ సర్వే ఫలితాలు ఆధారపడితే ఉంటాయి. చెప్తే ఒపీనియన్ పోల్స్ వాటి క్రెడిబిలిటీ ఎంత, వాటిని బేస్ చేసుకొని
మనం ఒక నిర్ణయానికి రావచ్చా అనేటటువంటి చర్చా కార్యక్రమంలో మనతో ఇప్పుడు వెంకటరామయ్య గారు జనసేన నుంచి మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. వెంకటరామయ్య గారు, నమస్కారం అండి. నమస్కారం వెంకటరామయ్య గారు. ఇప్పుడు రాజశేఖర్ గారు ఏం చెప్తారంటే ఈ ఎగ్జిట్ పోల్స్ని ఒక వరకు నమ్మచ్చు, దాన్నే బేస్ చేసుకోవడానికి వీల్లేదన్నారు. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు పుష్పలీల మేడం గారు ఏమంటారంటే ప్రతి పార్టీకి ఒక మీడియా సంస్థ ఉంటుంది, వాళ్ళు చేసే ఎగ్జిట్ పోల్స్ ఎంతటికి నమ్మచ్చు, ఒక ఇంట్లో ఉన్న నలుగురు ఎవరు కోటేస్తారో కూడా తెలియదు, అట్టంటప్పుడు ఎగ్జిట్ పోల్స్ని ప్రామాణికంగా ఎలా తీసుకోగలమని మేడం చెప్పారు. ఈ నేపథ్యంలో వెంకటరామయ్య గారు మీకున్న అనుభవంలో ఎగ్జిట్ పోల్స్ని నమ్మవచ్చా, ఎగ్జిట్ పోల్స్ రియల్గా జరిగేటటువంటి ఫలితాలకి ఎంత దగ్గరగా ఉండబోతున్నాయి? ఇప్పుడు ఎగ్జిట్ పోల్ అనేది నమ్మడానికి సాధ్యం కాదండి. ఎందుకు కాదంటే వాటర్ పూర్వంలా లేరు. పూర్వం వాటర్ వేరు, ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ వేరు. ఇప్పుడు ఎవరు కూడా అంతుపట్టలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. తర్వాత ఎగ్జిట్ పోళ్ళు పార్టీలు ఎవరి మట్టుకాళ్ళు ఏం ఊహించుకుంటున్నారంటే విపరీతమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టారు వైసీపీ వాళ్ళు. మేము చాలా డబ్బు ఖర్చు పెట్టాం కాబట్టి ఈసారి మేమే గెలుస్తామని వాళ్ళు అనుకుంటున్నారు. అదే రకంగా పసుపు కుంకుమ కింద మేము బోల్ డబ్బు ఇచ్చాం గవర్నమెంట్ నుంచి కాబట్టి ఆడవాళ్ళంతా మాకే ఓటేశారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వానికి జడిసి ఓటేయాల్సినటువంటి అవసరం ప్రజలకు లేదు. డబ్బులు తీసుకున్నటువంటి వైసీపీకి కూడా జడిసి ఓటేయాల్సిన అవసరం లేదు. ఏదైనటువంటి డబ్బులు ఇవ్వకుండా జనసేన పార్టీ మార్పును కోరుకుంటున్నారు కాబట్టి ప్రజలు మార్పు కోసం వచ్చినటువంటి పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా జనసేన పార్టీకి సైలెంట్ ఓటింగ్ వేశారు. అంటే ఏ పార్టీకి వేశారో చెప్తే రేపొద్దున ఇవాళ అధికారం లేనటువంటి పార్టీ జనసేన పార్టీ. రెండు కూడా అధికారం మాకు వస్తుంది అని చెప్పుకునేటటువంటి పార్టీలు వైసీపీ టీడీపీ పార్టీలు. కాబట్టి ఏ విధమైనటువంటి రేపొద్దున పరిస్థితి ఎలా ఉంటుందో భవిష్యత్తు ఎలా ఉంటుందో జనసేనకు మనం ఓటేసామని చెప్పేసి బయటికి పబ్లిక్ అయితే రేపొద్దున మనల్ని ఎవరైనా ఇలా ఇబ్బంది పెడతారేమో అనేటటువంటి భయంతో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆడపడుచులు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా సైలెంట్ ఓటింగ్ అంతా కూడా జనసేన పార్టీకి చేయడం జరిగిందండి. దీన్ని ఎవరో కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. అదే కాకుండా ఈరోజు చాలా ఇది రాష్ట్రంలో కొత్త వరవడికి గుణపాఠం. జనసేన పార్టీ అనేటటువంటి పార్టీ ఇవాళ మార్పు కోసం వచ్చిన పార్టీ. పవన్ కళ్యాణ్ గారు రావాలి, పాలన మారాలనేటటువంటి ఆలోచనతో ప్రజలందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఈ రోజుని రేపు వచ్చేటటువంటి రిజల్ట్స్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే కాలంలో మిగతా పార్టీలు కూడా మనీ ప్రభావం ఎంత మాత్రం కూడా ఎలక్షన్ మీద చూపించదు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, డబ్బులు ఇచ్చి ఓటు వేసుకోలేము అనేటటువంటి విషయాన్ని ఈరోజు జనసేన పార్టీ ద్వారాగా ఇతర పార్టీలన్నిటికీ కూడా ధనాన్ని నమ్ముకున్నటువంటి పార్టీలన్నిటికీ కూడా అదొక గుణపాఠంగా తయారవుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. వెంకటరామయ్య గారు, మీరు జనసేన పార్టీ డబ్బు ఇవ్వలేదు, జనసేన పార్టీ ఒక సైలెంట్ వేవ్లో వచ్చేస్తుంది, అందరూ ఓట్లు వేస్తున్నారని చెప్పుకోవడం వరకు బాగుంది. కానీ పలానా వాళ్ళు డబ్బులు ఇచ్చారు, పలానా వాళ్ళు బెదిరించారు అనేటప్పటికీ మన డిస్కషన్ కొంచెం పక్కదారి వెళ్తుందండి. అట్లా కాకుండా ఎగ్జిట్ పోల్స్లో మీకు ఒక అంచనా ఉంది, మా పార్టీకి సైలెంట్ ఓటింగ్ జరిగిందని మీరు చెప్తున్నారు. ఆ ఎగ్జిట్ పోల్స్ ద్వారా మీకున్నటువంటి అంచనాలో జనసేన పార్టీకి ఎన్ని ఓట్లు రావచ్చు అని ఇప్పుడు మీరు ఒక్కసారి చెప్పగలిగితే అది ఎగ్జిట్ పోల్స్కి దగ్గరగా ఉందో లేదో మనం ఈ ఆదివారం సాయంత్రం జరిగిన ఫలితాల్లో ఎగ్జిట్ పోల్ ఫలితాలు తెలుసుకోవచ్చు. ఎగ్జిట్ పోల్స్లో ఇప్పుడు కొన్ని ఛానల్స్ 53 సీట్లు వస్తాయని సోషల్ మీడియాస్లో కొన్ని వచ్చినాయి. కాకపోతే ఇక్కడ ఎగ్జిట్ పోల్స్లో ఇప్పుడు వరకు కూడా ఇచ్చినటువంటి ఛానల్స్ ఎవరి పార్టీ ఛానల్స్ వాళ్ళకి ఫేవరబుల్గా ఇచ్చుకుంటున్నాయి. ఎవరు లీడర్ ఎన్ని వస్తాయని చెప్తే మా లీడర్ ఈ రోజు వరకు కూడా మాకు ఇన్ని సీట్లు వస్తాయని చెప్పేసి చెప్పలేదు. కానీ మాకున్నటువంటి సోషల్ మీడియా కానీ మా కార్యకర్తల సర్వే ప్రకారంగా మాకు 40 నుంచి 53 సీట్ల మధ్యలో వస్తాయనేది మాకు పూర్తి విశ్వాసం ఉందండి. ఓకే వెంకటరామ గారు, మీరు స్పష్టంగా చెప్పగలిగారు. రాజశేఖర్ గారు,
ఇప్పుడు ఆరోపణ ప్రతి ఆరోపణ కాకుండా ఇప్పుడు ఎందుకంటే మన వేదిక ఆరోపణ ప్రతి ఆరోపణ మేము డబ్బు ఇచ్చామా లేదా ఆయన పేర్కొన్నారా లేదా అన్నది ప్రూఫ్ లేనటువంటి ఆరోపణలు, దాని గురించి మీరు స్పందించాల్సిన అవసరం లేదు. మీరేంటంటే వేదికని మనం ఒక బాధ్యతగా తీసుకొని వేదికని బాధ్యతగా తీసుకొని ఆరోపణ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. వెంకటరామయ్య గారు చెప్పిన ఆరోపణ కాదులే అని మీరు దాన్ని చెప్పే కన్నా చెప్పండి, మీరు చెప్పండి. చెప్తే మీరు చెప్పండి, దానికి వెల్కమ్. ఇది వేరే చెప్పండి. అయితే ఇప్పుడు నేనేమంటానంటే మరి ఈ డిస్కషన్లో మీరు కొద్దిగా ఒక సిస్టమ్ అనేది పెట్టారు, ముందుగానే చెప్పారు. కొన్ని ఆరోపణలకే మనం పరిమితం అవుదాం, ఎక్కువ దీని గురించి హీట్ ఎక్స్చేంజెస్ ఉండకూడదు అన్నట్టుగా మీరు అన్నారు. సో దాని ప్రకారం మేము మాట్లాడుతూ ఉన్నాం, మేము కానీ లేదా మేడం గారు కానీ, అది మీరు చెప్పిన దాన్ని బట్టి ఫాలో అవుతాం. కానీ అక్కడ డీవియేషన్ జరిగింది, బట్ ఏదైనా ఆయన చేసినటువంటి ఆరోపణ మేము ఖండిస్తూ ఉన్నాం. డబ్బులు ఏదో మేము ఖర్చు పెట్టాము లేదా ఇంకొకరు ఖర్చు పెట్టారు, ఇవన్నీ కాదు. ప్రజల్లో పలుకుబడిని బట్టి ఎవరైనా సరే గెలవబోతారు. కేవలం డబ్బులు ఖర్చు పెట్టి ఒక పార్టీ అయినా డబ్బులతోటే రాజకీయం ఉండి డబ్బులతోనే అధికారం చేపట్టే పని అయితే ఇంక దేశంలో చాలామంది డబ్బున్న వాళ్ళు, టాటా బిర్లాల దగ్గర నుంచి లేదా అంబానీ వాళ్ళు ప్రధానమంత్రులు అయ్యేవాళ్ళు, ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు కేవలం డబ్బులు. సో డబ్బు అనేది అప్రస్తుతం, ప్రజల్లో మద్దతు ఉంది కాబట్టి గెలుస్తామనే నమ్మకం మాకుంది. కానీ ఇప్పుడు జనసేనకి గెలుస్తామని నమ్మకం వాళ్ళకి లేదు. అదే గెలుస్తామనేటువంటి నమ్మకం లేదు వాళ్ళకి. ప్రజలు విశ్వసించారు, మా పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. ఎందుకు విశ్వసించారంటే గతంలో ఇదే జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎన్నికలకి వెళ్ళారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీలు అయితేమి, ప్రత్యేక హోదా అంశం అయితేమి, ఇవన్నీ కూడా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసి చేసినటువంటి, అదేవిధంగా అదేనండి చేసినటువంటి. కాబట్టి ఆ ఇంపాక్ట్ వాళ్ళ మీద కూడా పడుతుంది కదా, ప్రభుత్వం వ్యతిరేకం అనేటువంటిది కూడా వాళ్ళ మీద కూడా ఉంటుంది. అది కాబట్టి అది అలా ఉంచితే ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నారు, ఇప్పుడు ఛానల్స్ వాళ్ళ ఛానల్స్, ఇప్పుడు జనసేన కూడా ఒక ఛానల్ ఉంది కదా. అంటే ఇప్పుడు ఏంటంటే వాటన్నిటికి దూరంగా తీసుకొచ్చేసేసి ఒక నిష్పక్షపాతంగా నిజమే మా ఇజం అని చెప్పేసేసి ముందుకు వస్తున్నాము. మా ప్రయత్నం ముందుకు తీసుకెళ్తూ ఉంటాం. ఎందుకంటే ఏ పార్టీకి అనుబంధం కాకుండా ఒక నిష్పక్షపాతిగా జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్దాం అనేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ క్రాస్ ఫైర్ అనే కార్యక్రమంలో ఆవేశానికి లోను కాకుండా ఆలోచన పెట్టి ఒక మేడం మీరు చూసిన డిస్కషన్లో మీకున్నటువంటి అనుభవంలో కొత్తగా అనిపించి ఉండొచ్చు కానీ చెప్పండి. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఒక పద్ధతిలో ఉన్నప్పుడు మీరు అనుకున్న పందా, మీరు అడిగే ప్రశ్నలు మీరు సపరేట్గా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఇప్పుడు మీరు ఎంత అడిగినా పార్టీల పరంగా చెప్పాల్సిందే కదండి. వితౌట్ పార్టీల గురించి మాట్లాడమంటే అది కరెక్ట్గా డిస్కషన్. మీరన్నట్టుగా వైలేషన్ మా పార్టీ గొప్ప మేము అన్నంత అదేం లేదు. మాకున్న అనుభవాల్లో అవన్నీ ఏమి ఉండవు. మీరు చెప్పిన అంశంలోనే మేము వెళ్తాం, ఎక్కడైనా కూడా మాట్లాడేది అదే. ఇప్పుడు ఎవరైనా మాట్లాడితే అంచనాలు ఎలా వేస్తారండి, ఎవరు ఎలా గెలుస్తారు, ఆయన పెట్టిన పథకాలు కానివ్వండి, వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు కానివ్వండి, ఆ పార్టీ ఏమి ఇచ్చింది, ఆ పార్టీ ఎజెండా ఏంటి, వాళ్ళు ఏం చేస్తానన్నారు, గతాన్ని అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తానని చెప్పారు, గతంగా మేము వస్తే ఏం చేస్తామన్న దాని మీదనే లెక్క ఉంటుంది. జనాలు కూడా ఏమనుకుంటారు, ఓహో ఈయనకు చేస్తే ఇది చేస్తాడంట, ఇది వస్తే ఇది ఉంటుందంట. అప్పుడు గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 2 రూపాయల బియ్యం ఇచ్చారు కాబట్టి జనాల్లో అదలా వెళ్ళిపోయింది, కొన్నాళ్ళు జరిగింది అది. అట్లాగే ప్రతి వాళ్ళు కూడా ఈయన వస్తే ఏం వస్తుందని కొత్తగా ఆశించడంలో తప్పలేదు ఓటర్ అనేవాళ్ళు. అలా ఓటర్ అనుకున్నప్పుడు వాళ్ళు అనుకున్న దాంట్లో వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ మైండ్లో ప్రయారిటీస్ ఏవైతే ఉంటున్నాయో ఆ రకంగా వాళ్ళు సీట్లో కానివ్వండి, పెరిగే సంఖ్య కానివ్వండి, ఇచ్చే వాళ్ళు ఏంటి ఇప్పుడు వాళ్ళు చెప్పారు కదా, ఏ పథకాలు అయితే జనాల ఆకర్షణ కోసం పెట్టుకొని ఓట్ బ్యాంక్గా మార్చుకుంటున్నారు. ఇది వెల్ఫేర్ రాజ్యము, సంక్షేమ రాజ్యం ఏమనేది, డెమోక్రసీలో సంక్షేమ రాజ్యము, ప్రజలకు సంబంధించిన సంక్షేమ పథకాలతోటే గెలవాలి. 80% సంక్షేమ పథకాలే ఉంటాయి. ప్రభుత్వం నష్టాలు లాభాలతో బైరేజ్ వేసుకోకుండా ప్రజలకు ఏం అవసరం ఉన్నదని వాళ్ళు డబ్బులన్నీ ఖర్చు పెట్టి ప్రజల సంక్షేమం కోసమే పెట్టాలి. డెవలప్మెంట్ అనేది ఆ రోజుల్లో తక్కువగా ఉన్నప్పటికీ సంక్షేమమే ఎక్కువ. ఇప్పుడు మొత్తం సంక్షేమం అని చెప్పి పథకాల పేరుతో దాన్ని మొత్తం సున్నాలు చుట్టేసి అసలు దాన్ని ఏ రకంగా కూడా నేను వస్తే ఇది ఇస్తాను అంటే ఆల్ ఫ్రీ, నేను వస్తే అన్ని ఫ్రీ.
అనే అదే, లెవెల్ అది ఒకరు ప్రజలు- మాట్లాడడం అంటే ప్రజలు యాక్సెప్ట్ చేశారా లేదా, హామీ- అది ఓటుగా మారిందా లేదా? ఏమండి ఇక్కడ ఒకటండి, ప్రజలు ఎప్పుడైతే నాయకులు చెప్పేదాన్ని విని నమ్మగలిగితేనే అది ఓటుగా ఎవరికి పడుతుంది అన్నది ఆ డబ్బాలో రేపు 23 తారీఖు రిజల్ట్. ఒక్క నిమిషం మేడం, కరెక్ట్ అవునా చెప్పారు. కదా? కరెక్ట్ 23 కదా? తారీఖు ఆగుదాము. కాన- ఈ ఆగడం లోపల కాదు. ఆ లోపల ఇప్పుడు మీరు అన్నట్టుగా మాట్లాడితే కొంతమంది భవిష్యత్తుని ఊహిస్తున్నారండి. ఇప్పుడు ఊహాదానానికి- లైన్ లోకి వస్తా ఉన్నారు. కాదండి, సతీష్ రెడ్డి గారు లైన్ లో ఉన్నారండి. ఊహాదానికి లైన్లో- చర్చ లేదు కదండి. హలో? ఊహలకి ఏం మాట్లాడతాం, హలో? దానికి మాట్లాడాలి. హలో సతీష్ రెడ్డి గారు, హలో హలో లింగారెడ్డి గారు, లింగారెడ్డి గారు, నమస్తే, నేను లింగారెడ్డి మాట్లాడు. లింగారెడ్డి గారు, మీ పార్టీ దృక్పథం ఏంటండి ఎగ్జిట్ పోల్స్ మీద? ఒకటండి, ముఖ్యంగా ఇంతకుముందు వెంకటరామ గారు, పుష్పలీల గారు చెప్తున్నారు మన రాజశేఖర్ గారు, పుష్పలీల గారు ఉన్నారండి. చెప్తున్నారు చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇక్కడ సంస్థల నిజాయితీ, సర్వే చేసేటువంటి సంస్థల నిజాయితీ, చిత్తశుద్ధి, మరి నిజంగా వాళ్ళు సామాజిక బాధ్యతతో రాజకీయ విశ్లేషణ కొరకు వాళ్ళు చేస్తున్నారా అనేది ఒకటి. తర్వాత ఆర్థిక భారం. ఎందుకంటే ఇంటి ఒక నియోజకవర్గంలో ఒక మధ్యరకం సర్వే చేయాలంటే 3 నుంచి 4 లక్షలు ఖర్చు ఒక నియోజకవర్గం. ఆ విధంగా రాష్ట్రమంతా, దేశమంతా మరి వాళ్ళు సొంత డబ్బు పెట్టుకొని చేసేటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. ఎవరో ఒకరు వాళ్ళకి స్పాన్సర్ రావాలా, పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారా? ఎవరైతే డబ్బులు పెడతారో వాళ్ళ యొక్క ప్రయోజనం కూడా అక్కడ తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఒక నిష్పక్షపాతంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. రెండోది, రాజకీయ పార్టీలు కూడా మరి దీన్ని ఏదో హైప్ కోసం కూడా వాడుకునేటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇంకోటి ఏంటంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్. ఇప్పుడు ఉదాహరణకు మా ప్రజల నియోజకవర్గంలో 2,37,000 ఓట్లు ఉన్నాయి. వాళ్ళు మహా అంటే 200 తీసుకుంటారు. 200 తీసుకుంటే అది 1% కూడా కాదు, 0.001%. 2,37,000 ఓట్లలో 200 మంది, 300 మంది, 400 మంది తీసుకున్నా కూడా అది ఆ సంఖ్య సరిపోదు ఆ నమూనాలు తీసుకున్నానికి. ఆ తీసుకునేటువంటి నమూనాల్లో కూడా వివిధ సామాజిక వర్గాలు, వివిధ వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, వివిధ వయస్సు గ్రూపులు ఉన్నటువంటి వాళ్ళు, రైతులు కానీ, ఉద్యోగులు కానీ, వ్యాపారులు కానీ, లేకపోతే కూలీలు కానీ, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. అంత సమతుల్యంగా, అంత శాస్త్రీయంగా అందరినీ కలిపి నమూనాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళు తీసుకునేదే కొద్ది మంది వ్యక్తులు. ఆ వ్యక్తుల్లో మరి వాళ్ళు ఉదాహరణకు మహిళలు సగం మంది ఉన్నారు, సగానికంటే కొంచెం చోట్ల ఎక్కువ ఉన్నారు. మరి శాంపుల్స్ లో సగం తీసుకుంటున్నారా? అది సాధ్యమవుతుందా? మహిళలు చెప్తారా అంటే సందేహాస్పదమే. కరెక్ట్గా చెప్పారు లింగారెడ్డి గారు. ఇందాక మేడం గారు అదే మాట చెప్పారు. ఎందుకంటే ఇంట్లో ఉన్న నలుగురిలో ఎటు ఓటు వేస్తామో తెలియదు అన్నారు. మీరు చెప్పిన విశ్లేషణ కరెక్ట్ అండి. ఎందుకంటే 2 లక్షల ఓటర్లో ఎంత పర్సంటేజ్ తీసుకున్నారు, ఎట్లా సెగ్మెంట్ చేశారు, వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఏ విధంగా సేకరించారు అనే దాని మీద కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో దీని నిబద్ధత దగ్గరికి వచ్చేటప్పటికి రియల్ ఫలితాలు వచ్చేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. రియల్ ఫలితాలు వచ్చి అవునవును. కాబట్టి ఏదో ప్రజాస్వామ్యంలో మంచిదో చెడ్డదో ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది. కాబట్టి సరే ఏదో దరిదాపులో ఉంటుంది అని చెప్పి లింగారెడ్డి గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు ఇంకో కొత్త కోణం ఒకటి చూద్దాం ఈ ఫలితాల్లో. సతీష్ రెడ్డి గారు, హలో, నమస్తే సార్, చెప్పండి. నమస్తే. మీరు ఒక మెసేజ్ పంపించారు, మొత్తం మీడియా హౌస్లన్నిటికి పంపించారు. ఈ విధంగా ఫలితాలు రాబోతున్నాయి, ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నాను అన్నారు. మీరు ఒక్కసారి మీ వర్షం చెప్తారండి మా ప్రేక్షకులకు? ఓకే సార్. సందర్శన అక్కడ కూర్చున్నందరికీ, పెద్దలందరికీ కూడా నమస్కారములు. అలాగే నేను ఇచ్చే ప్రెడిక్షన్ అనేది ఇప్పుడు శాస్త్ర విజ్ఞానంతో కూడా ముడిపెట్టుకున్న అంశం మీద ఉంటుంది సార్. ఇది
వేద విజ్ఞానంతో కూడి. అంటే ఇది ఎటువంటి రాజకీయ లబ్ధి కోసం కాదు నేను చెప్పేది, ఏ పార్టీని ఉద్దేశించి కూడా కాదు. నేను శివదీక్ష తీసుకొని ఉన్నాను 2 సంవత్సరాల నుంచి. ఆ శివదీక్షలో భాగంగా ఒక సంవత్సరం క్రితమే స్వామివారు నాకు సూచించారు, కాలక్రమంలో ముందు ముందు రాజ్యాధికారంలో మార్పులు వస్తాయి. ఆ రాజ్యాధికార మార్పుల్లో కూడా అమ్మవారి, మీనాక్షి అమ్మవారి ప్రస్థానం స్టార్ట్ అవుతుంది త్వరలో అని చెప్పేసి. అది ఎలా ఎందుకు అని అంటే క్రీస్తు పూర్వం 700 to 800 సతీష్ రెడ్డి గారు, మీనాక్షి అమ్మవారు సతీష్ రెడ్డి గారు, సమయభావం వల్ల మీరు ఫలితాలు చెప్పండి. ఆ ఫలితాలు మీరు note ఫలితాలు చేసుకోండి. చెప్పండి. నాకు వచ్చిన సంకల్ప రీతిలో, శివ సంకల్పంలో వచ్చిన రీతిలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఏప్రిల్ 11వ తారీఖు జరిగింది. 11వ తారీఖు ముందు వరకు కూడా కాల నిర్ణయం ప్రకారం రావాల్సిన ఎగ్జిట్ పోల్ అనేది వైసీపీకి వచ్చేసి 62 సీట్లు రావాలి, టీడీపీకి 61 రావాలి, జనసేనకి 51 రావాలి, అలాగే బీజేపీకి 1 సీట్ రావాల్సిన అవసరం ఉంది. ఈ కాలక్రమేణా ఎగ్జిట్ పోల్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత 11వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా టిల్ యజ్ఞయాగాదుల ద్వారా దైవశక్తి పూర్వకంగా ఫలితాలని మార్చే పరిస్థితుల్లో కూడా ముందుకు నడిచారని స్వామి నాకు సంకల్ప రీతిలో సూచించారు. ఈ ఫలితానుసారంగా ఇప్పుడు పవన్ గారికి వచ్చేసరికి ఆ రోజు 11వ తారీఖు జరిగిన ఎగ్జిట్ ఎలక్షన్ లో 8 నుంచి 10% ఓటింగ్ జరిగిందని సూచించారు. సీట్ల పరంగా 15 నుంచి 20 సీట్లు వస్తాయనేది విషయాన్ని మన ముందుకు తీసుకొచ్చిన విషయం అనమాట. సతీష్ రెడ్డి గారు దీని మీద సమగ్రమైన చర్చ మరలా జరుపుదాము. ఈ చర్చలో పాల్గొన్న వారందరికీ థ్యాంక్స్ అండి. ఇప్పుడు పర్టికులర్గా ఈ ప్రిడిక్షన్స్, ఈ అంచనాలు ఇవన్నీ కూడా ఇంకొక 2 రోజులు చేయగలం. తర్వాత నిజమైన ఫలితాలు వెలువడేటప్పటికీ వీటిలో నిబద్ధత ఎంత, నిజం ఎంత అనేది మనకి తెలిసిపోతుంది. అది మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎలక్షన్స్లో ఖచ్చితంగా చూసాం. చాలామంది ప్రెడిక్ట్ చేశారు ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుంది, ఈ విధంగా వస్తుందని. కానీ అన్ని అంచనాలకి మారి ఫలితం వేరే రకంగా కనబడింది. అదేవిధంగా ఒక వేవ్ అంటూ ఉన్నదా ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే దేశ స్థాయిలో ఒక వేవ్ ఉందా, వేవ్ డామినేట్ చేయబోతుందా, లేకపోతే ఫలితం దేని మీద ఆధారపడి రాబోతుంది అనేది కొన్ని రోజులు వెయిట్ చేస్తే మనం తెలుసుకోగలం. మరలా రేపు జరిగే కార్యక్రమంలో మరలా పాల్గొందాం. అంతవరకు నమస్తే, సెలవు.